వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు ఈ వీడియోలో నేను మనకి రోజు జరిగే ఒక కామన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతానండి. ఏంటా కామన్ ఎక్స్పీరియన్స్? నా ఎగ్జాంపులే చెప్తాను. నేను ఎప్పుడైనా ఏదైనా వస్తువు కొన్నప్పుడు చాలా హ్యాపీగా మనం కొంటాం. అప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను ఎవరితో షేర్ చేస్తాను, మా బాబాయ్తోనో, అంకుల్తోనో, మామనో, కాకనో, ఫ్రెండో ఎవరైనా అయ్యుండొచ్చు. బ్రదర్, నేను పలానా వస్తువు కొన్నాను, ఇది ఇంతకు వచ్చింది, ఇంత రేటు అని మనం షేర్ చేస్తాం క్యాజువల్గా మాటల మధ్యన. ఆ అవతల వ్యక్తి అన్ని మన దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకొని, అరే ఆదిత్య, ఎందుకు అంత పెట్టినావు, అది ఎక్కువైపోయింది అబ్బా, రేట్ ఎక్కువ పెట్టినావు, నువ్వు నాకు ఒక్క మాట ముందు చెప్పొద్దా, నేను నీకు 50%కే ఇప్పించేవాడిని, 40%కే ఇప్పించేవాడిని, లేకపోతే మన దగ్గర ఫ్రీగా ఎక్స్ట్రా ఉండే, నువ్వు అనవసరంగా కొన్నావు, నేనే ఇచ్చేవాడిని, నాకు ఒక్క మాట చెప్పొద్దా, అనవసరంగా ఎక్స్ట్రా పెట్టినామని మనని సైకలాజికల్గా వీక్ చేస్తాం. మనము ఆ కొన్న ఆనందం పక్కన పెట్టేసి వీడు అన్న మాటలకు బాధపడుతూ, అరేలే ఏం చేస్తాం, వీడు మనము తప్పు చేసినామేమో అని లైట్ తీసుకొని బాధపడి ఇంటికి వచ్చేస్తాం, అయిపోతుంది. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే ఇంకో 3 నెలలకో 6 నెలలకో మనకి ఇంకా ఏదో వస్తువు కొంటాం కదా, కొన్నప్పుడు అప్పుడు ఇది గుర్తొస్తుంది, అరే అప్పుడంటే మనము తప్పు చేసినాం కానీ హోంవర్క్ చేయకుండా ఈసారి ఈ అన్నను కలుద్దాం, ఆయన ఆల్రెడీ హీ సీమ్స్ టు బి వెరీ ఇంటెలిజెంట్, ఓకే, కలిస్తే మనకి ఏదైనా సలహా ఇవ్వచ్చు, ₹1 మిగిలినట్టే కదా అని మనం అనుకుంటాం. ఫోన్ చేస్తాం, బ్రదర్ ఇది సో అండ్ సో ఇట్లా కొందాం అనుకుంటున్నా అంటే, మీకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా అంటే, ఉన్నాయి కదా, రా కొనిస్తా అని వెళ్తాం. మనం ఏం హోంవర్క్ చేయం డిఫాల్ట్గా, అరే ఎందుకంటే ఈయనకు బాగా తెలుసు కదా, వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఈయన మనకి వస్తువు కొనిస్తాడు, మనం గుడ్డిగా బేరం కూడా ఆడం, ఓకే, ఎంత చెప్తే అంత కొనేస్తాం, ఎందుకంటే హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. కొన్ని వచ్చినాక ఇంటికి వచ్చినాక అర్థమవుతుంది, మనము ఎప్పుడు అర్థమైనప్పుడు ఏమో అమెజాన్లోనో ఎక్కడనో చూస్తాము, అరే ఈ ప్రోడక్ట్ తక్కువ ఉంది అని చెప్పి మనం ఈయనకు ఫోన్ చేస్తాం, అరే అన్న ఇది కొన్నాం కానీ ఎక్కువ ఉంది, మనం ఎక్కువ కొట్టాం అబ్బా, ఆల్రెడీ దీంట్లో తక్కువ ఉంది కదా అంటే, వీడు మళ్ళీ మనకే క్లాస్ పెడతాడు, లేదా అయితే అవన్నీ డూప్లికేట్ మాల్, అంత వేస్ట్ మెటీరియల్, మనం కొన్నదే కరెక్ట్, అయినా కానీ ఇంత రేట్ పెట్టకపోతే అది రాదు, అట్టెట్లో వస్తుంది, నీకు అన్ని చీప్ కావాలంటే అవి కొనుక్కో, మనం కొన్నది కరెక్టే అని మళ్ళీ మనల్ని సైకలాజికల్ దెబ్బేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది, అనవసరంగా ఈ దగ్గరకు వచ్చి ₹1 ఎక్స్ట్రా పెట్టినాం తప్ప మన పని ఏదో మనం చేసుకొని హ్యాపీగా, మనం వీడి దగ్గర బేరం కూడా ఆడలేదు, బేరం వాడు ఉంటే మేబీ వీడు 6కి ఇచ్చేవాడేమో, కానీ మనం వీడికి బేరం కూడా ఆడలేదు, ఎందుకంటే ఫుల్ కాన్ఫిడెన్స్గా మనకు ఇట్లా ఈ బిల్డప్ రాజా గురించి ఇట్లా మనని అప్పుడు కూడా సైకలాజికల్గా వీక్ చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది మనము 2 టైంలో మనం అవలగలమైనామని. ఫస్ట్ టైము మనల్ని వీక్ చేసిండు సైకలాజికల్గా, సెకండ్ టైం కూడా మనల్ని సైకలాజికల్గా వీక్ చేశాడు అనమాట. 3వ ఇన్సిడెంట్, సరే వాడేదో కొంటాడు, కొన్నప్పుడు మనకు అర్థమవుతుంది వాడు ఎక్స్ట్రా పెట్టాడని మనం అడుగుతాం, బ్రదర్ మీరు ఎందుకు అంత పెట్టారు రేట్ అని అడిగితే, లేదు అది అంతే ఉంటుంది, ఆ రేట్ అంతే, మాది అది అట్లనే ఉంటుంది, రేట్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ రేట్, మేబీ నీకు తెలియదు కదా, ఐడియా లేదు కదా అని మళ్ళీ మనల్ని వీక్ చేస్తాడు. అంటే మనకేమో ఏం తెలియదు, వాళ్ళకేమో అన్నీ తెలుసు, ఓకే. సో వీళ్ళ ఆనందం ఏంటంటే అవతలవాడికి ఏమీ తెలియదు అని సైకలాజికల్గా వీక్ చేయడమే వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. వీళ్ళని ఏమంటారు అంటే బిల్డప్ రాజాలు అంటారు. వీళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు, మీ చుట్టాలు అయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, రిలేటివ్స్ అయ్యుండొచ్చు, పక్కింటి వాళ్ళు అయ్యుండొచ్చు, ఇంకెవరైనా అయ్యుండొచ్చు, అన్నెసరీగా బిల్డప్లు ఇస్తూ ఉంటారు అనమాట. అవతలని తక్కువ చేసి వీళ్ళకి ఏదో పెద్ద తెలుసు అన్నట్టు. రియల్గా వాడి హెల్ప్ అడిగితే అంతకంటే ఎక్కువకే ఇప్పిస్తాడు వీడు, ఏ వస్తువు అయినా కానీ అనడం మాత్రం ఒక దర్జా కోసం అట్లా అంటుంటారు అనమాట. వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, వీళ్ళందరికీ మన అందరి లైఫ్లో తగులుతూ ఉంటారు. సో మీకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.